తన పదవీ కాలం ముగియక ముందే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఆయన తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేశారు. అయితే కొత్తగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మళ్ళా కండక్ట్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి ఎలక్టరల్ కాలేజ్ ఫైనల్ లిస్టు పూర్తయినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పుకొచ్చింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ త్వరలో కండక్ట్ కానున్నాయి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధుల్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా కండక్ట్ చేయాలన్నమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 66 క్లాజ్ 1 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేయడానికి ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. దానిలో లోక్సభలో అందరు సభ్యులు, రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ కూడా ఎవరైతే నామినేట్ అయ్యారో 12 మంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. మనకు తెలుసు రాజ్యసభలో 12 మంది నామినేట్ అవుతారు. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ నుంచి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. మనం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికని ఇంకో విధంగా కూడా గమనించాలి. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఆయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా అవుతారనమాట. సో ఇది చాలా కీలకమైన పోస్ట్ అని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు అనమాట.